హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంతమేర వర్షాలు తగ్గినప్పటికీ పలు జిల్లాల్లో మాత్రం రానున్నటువంటి 3 రోజుల పాటు భారీగా కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రానున్నటువంటి 3 రోజుల పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో మరొకసారి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. ఏప్రిల్ 7, 8 తేదీల్లో మరొకసారి కుండపోత వర్షాలు కురవనున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా రానున్నటువంటి 3 రోజుల తర్వాత భారీ వర్షాలుంటాయి. అప్పటి వరకు దక్షిణ తెలంగాణ ప్రాంతాలు నాగర్ కర్నూలు, వనపర్తి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగితే పలు ప్రాంతాల్లోని హైదరాబాద్ నగరంలో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. ఇక ఆ తర్వాత ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో డ్రై వెదర్ ఉంటుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. కాగా గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో మాత్రం ఈ రోజు రాత్రికి తేలికపాటి జల్లులు నమోదవుతాయి. శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో కూడా మరొక స్పెల్ ఆఫ్ రైన్ అనేది ఉంది. ఏప్రిల్ 7 నుంచి 8 వరకు కూడా వర్షాలు కురనున్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.